బిజీ బిజీ బిజీ. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఇంత బిజీ లైఫ్లో కూడా కొంత సమయాన్ని సమాజ సేవకు, శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతున్నారు, కృషి చేస్తున్నారు ఎందరో మహానుభావులు. వారందరినీ మీ ముందుకు తీసుకురావడం మన రియల్ హీరోస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ నమస్కారం. నేను మీ ఉదయశ్రీ రియల్ హీరోస్తో మీ ముందుకు వచ్చాను. కొల్ల ప్రవీణ్ తను ఎన్నో ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తున్నారు. తన వంతు సహాయాన్ని, సహకారాన్ని సమాజానికి అందిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రవీణ్ నా చిన్ననాటి మిత్రుడు. ఫస్ట్ నుండి 10th వరకు కలిసి చదువుకున్నాం. తను నా మిత్రుడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతం మనం షేక్పేట్ గ్రామంలో ఉన్నాము. ఇది హైదరాబాద్లోని మణికొండ పక్కనే ఉంటుంది. పదండి మన రియల్ హీరోని కలిసి మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మ. మీ శిక్షణ ఇక్కడ ఎలా జరుగుతుంది? చాలా సూపర్. అంటే నాకు సహకారం, అంటే నేను స్టార్ట్ చేసింది గొప్ప కాదు. నాకు ఒక సహకారం ఏంటంటే బలం ఏర్పడిందంటే వంపు రామచందర్ అన్న అని చెప్పేసి ఉంటాడు. ఆర్ఎస్ఎస్లో అన్న బాధ్యత ఉంది. సో అన్న, అలాగే మన మేడల గోపాల్ అన్న గారు వృత్తి వచ్చేసి డెకరేషన్ పరంగా పెద్ద పెద్ద స్టైల్ వేస్తాడు. ఫిలిం ఇండస్ట్రీలో కూడా అన్న డెకరేషన్ చేయడం ఫిలిం ఇండస్ట్రీలో చేస్తుంటాడు. అలాగే విశాల్ గారు, పవన్ చారి గారు, సాయి శివనాథ్ అని ఇంకొకతనుడు, సృజన్ అని ఇంకొకతనుడు. ఇంకా అతను సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది. అతను వీళ్ళంతా ఒక 8 మంది టీం వరకు నాకు వెనువెంబడి ఉంటూ నాకు ఒక సపోర్టింగ్ చేస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమము. దీనికి అంటే మాకు సహకారం వీళ్ళందరిది అందుతుంది. మనకు వచ్చేసి రాయదుర్గంలో రామారావు అన్న గారు ఉంటారు, వారు, అలాగే వినయన్న గారు, మాకు రుద్ర బ్రహ్మం అన్న అని చెప్పేసి అన్న రామారావు అన్న గారు రండి. మాకు ఇన్స్పిరేషన్ రుద్ర బ్రహ్మం అన్న అని చెప్పేసి గురువు లాంటి వ్యక్తి. సో అతను రాలేడు ఇక్కడికి, సైంటిస్ట్. అతను కొద్దిగా బిజీ వర్క్ నుండి రాలేకపోయాడు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. కరసాం శిక్షణ బాల బజరంగి 2018 నుంచి కంటిన్యూగా జరుగుతుంది. 2018-19లో జరిగింది. 20లో కరోనా, 21లో కరోనా సెకండ్ లాక్డౌన్లో కొద్దిగా ఆపేసిన, పిల్లలకు ఇబ్బంది అయిపోతుందేమో అని చెప్పి ఒక భావనతోటి ఆపడం జరిగింది. 2 years స్టాప్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా కంటిన్యూగా ఇదే శిక్షణ జరుగుతుంది. మేము అనుకుంటాము ఒక 800 నుంచి 1000 మంది నేర్చుకొని, అంటే పొరుగు ఊరు వాళ్ళు, అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు, రెంటర్స్ వాళ్ళు ఉంటారు కదా, అప్రాక్సిమేట్లీ 800 నుంచి 1000 మంది ఉంటారు. ఎవ్రీ ఇయర్ మాకు 300 నుంచి 400 మంది శిక్షకులు వస్తుంటారు నేర్చుకోవడానికి. శిక్షార్థులు ప్రతి 300-400 మంది వస్తుంటారు. ఇప్పటి వరకు అంతమంది బ్యాచ్ తయారైపోయిండొచ్చు. సో కంటిన్యూగా వచ్చే మంది, కొంతమంది రెగ్యులర్గా నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మాకు శిక్షణకు సహకారం జరుగుతుంది వారితో. ముందు మీ గురించి చెప్పండి. ఇది ఎప్పుడు నేర్చుకున్నారు? మీకు ఎంత వయసు ఉన్నప్పుడు నేర్చుకున్నారు? నా బాల్యంలో, అంటే నేను 5th, 6th స్టాండర్డ్లో ఉండొచ్చు. ఆ టైంలో మా నాన్నగారు ఒక రాత్రి సమయంలో ఈ యొక్క దండ ప్రదర్శన చూపెట్టారు. ఆయనకు వచ్చిన విద్య ఇలా ఉంది అని చూపెట్టారు. అప్పుడు ఫస్ట్ నేను దండ పట్టడం అంటే అప్పుడే నా 5th, 6th స్టాండర్డ్లో, అంటే 10 years ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి బాగా అది ఉండే, మాకు ఇంట్రెస్ట్ కలిగింది బాగా. సో దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మా అన్నగారు కొల్ల మధుసూదన్, ఆయనే నా గురువు. అప్పటికి మా నాన్న ఎక్స్పైర్ అయిపోయాడు. తన అన్నల చేతి మీద పెరిగాను నేను. సో నాకు అండదండ ఉంటూ, నాకు ఒక గురువులాగా విద్యాభ్యాసం ఇస్తూ, ఎక్సర్సైజ్ చేపిస్తూ వ్యాయామశాలకు తీసుకెళ్లేవాడు. అలాగే వ్యాయామశాల దగ్గర
ఒక 4-5కి కర్రసాము నేర్పిస్తుండు. సో అప్పుడు నాకు అనిపించింది ఈ కర్రసాము నేర్చుకుంటే ఏమొస్తుంది అసలు ఏంది అనేది అన్నయ్య చెప్పాడు అనమాట. 10 మందిని ఈ యొక్క కర్రసాము తోటి మన ఆత్మరక్షణ చేసుకొని 10 మందిని సంలాంచవచ్చు ఒక కర్రతోటి అని చెప్పడం జరిగింది. ఆ 4కి నేర్పిస్తుంటే అప్పుడు నాకు కూడా ఏమనిపించింది అంటే ఇదేదో బాగుంది కదా అని అనిపించింది. ఆత్మరక్షణకు ఇది బాగుంది అని మీకు అనిపించింది. మీకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. అవును. మీకు అంటే అందరికి ఇది నేర్పించాలని ఎందుకు అనిపించింది? కేవలం మనం ఫ్రీగా నేర్పిస్తున్నారు, ఇంకా ఎన్ని వందల మందికి ఉచితంగా నేర్పిస్తున్నారు. కేవలం మనం ఒక్కరేమో కాదు, మన హిందూ ధర్మ కార్యకర్తలు కావాలన్నది ఒక ఆలోచన. ఆ ఆలోచనలోనే ఈ యొక్క వీళ్ళు మనకు అటాచ్మెంట్ కావడం జరిగింది. అంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు, నాకు బలం చేకూరింది. అలాగే ఒకరికొకరు తోడు, ఎవరికి ఎవరు పరిచయం లేదు. సో ఇక్కడికి వచ్చినాక ఒకటే ఇంటి చుట్టుముట్టు ఉండే వాళ్ళు ఒకరికొకరు పరిచయం కావడము, వాళ్ళు ఐక్యతగా ఉండడము, ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఐక్యతగా ఉంటూ అంటే వాళ్ళ లోపల ఐక్యత కలిగింది, చైతన్యం వచ్చింది. సో ఇలా వందల మంది తయారు చేయడం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఇందులో ఒక 10 మంది ధర్మరక్షకులు ఎందుకు కారు, ధర్మాన్ని కాపాడే వ్యక్తులు వెళ్తారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. వారి ఆత్మరక్షణ వారు చేసుకుంటూ ధర్మ కార్యానికి పనికొచ్చే వ్యక్తులు ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కర్రసాముతో పాటు పిల్లలకి ఎన్నో విలువలు, మన సాంప్రదాయాల గురించి, మన విలువల గురించి కూడా మీరు చెప్తుండడం నేను విన్నా. చాలా బాగా అనిపించింది. అది తెలియాలి పిల్లలకి, ప్రతి ఒక్కరికి. మన విలువలు మర్చిపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు, మన విలువలను మర్చిపోతున్నారు. కానీ ఇక్కడ ఆ విలువలు అన్ని మీరు తెలియజేస్తున్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నారు. మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి బాగా చెప్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ జననానికి కారణమైంది అమ్మ నాన్న వద్దు అనుకుంటే ఈ జననమే లేదు మనకు. సో అందుకే నేను పిల్లలకు, పెద్దలకు గౌరవం ఇవ్వడము, అలాగే ఫస్ట్ మనకు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం అది ముఖ్యం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు ప్రార్థన, బజరంగ్ దళ్ ప్రార్థన ఉంటుంది, అది నేర్పించడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా నేర్పించడం జరుగుతుంది. సో హిందూ ధర్మ కార్యక్రమాలలో పాల్గొనడం వీళ్ళకి ఏంటంటే హిందూ ధర్మపరంగా గుడిలో ఏదైనా కార్యక్రమాలు అయితే అవిట్లకు అటాచ్మెంట్ చేయడము, భగవద్గీత క్లాసెస్ అవుతుంటాయి అవిట్లకు అటాచ్మెంట్ చేయడము, ఏదైనా హిందూ ధర్మపరంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే అవిటికి వెళ్ళమని చెప్పడము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే ఎంత ఆతృత చూపెడుతున్నారు అంటే మా పిల్లలు ఇంతకుముందు అసలు ఫోన్ ఇవ్వకుంటుండే, ఇప్పుడు దండనే చూడండి దండనే దింపుతుండు, ఏ బట్ట పట్టుకున్నా దండ దింపుతుండు, మీరు ఏం మాయ చేసిరు అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. పిల్లల్ని చూస్తుంటే కూడా హ్యాపీగా చాలా సంతోషంగా చేస్తున్నారు. ఏ వయసు నుంచి ఎంత వయసు వరకు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు? ఈ ఇయరే కొత్తగా 8 సంవత్సరాల నుంచి పెట్టినాము. ఇంతకు ముందు చిన్న పిల్లలకు కూడా చేపిస్తున్నాము. అయితే మాతో పాటు గోపాలన్న గారు ఏంటంటే ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఈ పిల్లలు చాలా మోటివేషన్ అవుతారు అని చెప్పేసి అన్నగారు ముందటికి తీసుకొచ్చి వాళ్ళకి స్పెషల్గా నేర్పించడం విషయాలు. అలాగే బాను అని చెప్పేసి ఉంటాడు పవన్ గారు, 8 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాలు ఎంతనా వయసు ఉండని ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా ఒక మోటివేషన్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ ఏవైతే ఉన్నారో మీరు చూడొచ్చు, ఇక్కడ పురుషులు ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు అలాగే మహిళలు అక్కడ లోపల జాలి లోపల చేస్తున్నారు కదా మహిళలు, వాళ్ళకు సపరేట్ సెక్యూరిటీగా అక్కడ ఆ జాలి ఏర్పడడం ఉంది, ముందు నుంచే ఉంది, అందులో చేస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లలను తీసుకొని వచ్చిన పేరెంట్స్ ని ఎంకరేజ్మెంట్ చేస్తూ మన హిందువాయిని గోపాలన్న గారే మీ మహిళ గట్టిగా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటది అనే ఒక ఆలోచనతోటి అన్నగారు వాళ్ళకు స్పెషల్ గా అక్కడ చేపించడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో చాలా వేల మంది అయ్యారు, ఇప్పటికి కొన్ని వందల మందికి ప్రతి సంవత్సరం నేర్పిస్తున్నారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? ఏనాడు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కానీ ఏనాడు ఒక క్వశ్చన్ అడగలేదు ఎందుకు చేస్తున్నావు అని. చేసే పనికి నీకు ఆ ధర్మకార్యం చేసే భాగ్యం కలిగింది బేటా అని చెప్పేసి మా అమ్మగారు కూడా అంటే ప్రతిరోజు నేను మా అమ్మగారు కాలుముక్తుంటాను గుడికి వెళ్ళొచ్చి, ఆమె కౌగలించుకొని ఒక్కోసారి అంటే బయట వాళ్ళు చెప్తుంటే అమ్మగారు చాలా
అబ్బా ఎంత మంచి కొడుకు అని చెప్పేసి హగ్ చేసుకోవడము. ఇంత పెద్దగా నాకు 4 పిల్లలు నాకు. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎస్. అయితే సో దానికి ఏంటంటే మా ఆవిడ గారు కూడా ముఖ్య కారణం. ఏనాడు అడ్డు చెప్పలేదు. ఎస్, ఏనాడు అడ్డు చెప్పలేదు. 4 పిల్లల్ని మెయింటెనెన్స్ చేస్తూ ఇల్లు బాధ్యత. అవును. అబ్బాయి RSS వర్గాకి వెళ్ళాడు. అమ్మాయి సెకండ్ అమ్మాయి ప్రజ్ఞశ్రీ, అలాగే థర్డ్ లాస్యప్రియ గారు, కాశీనాథ్ ఇతను చిన్న అబ్బాయి. 2 బాబులు 2 అమ్మాయిలు. చెప్పు నాన్న, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? మీ నాన్న ఇంత మందికి నేర్పిస్తున్నారు, వేల మందికి నేర్పించారు ఇప్పటి వరకు, ప్రతి సంవత్సరం కొన్ని వందల మందికి నేర్పిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావు. ఇలాంటి నాన్న దొరికినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. చాలా బాగా చెప్తున్నావు తల్లి. వీళ్ళంతా భారత్ మాత గణ అంటే వీటికి గణాలు పెట్టడం జరిగింది అనమాట. గణాలు అంటే క్లాసెస్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, యూకేజీ, నర్సరీ ఎట్లా ఉంటుందో గణాలు. శిశుగణ అంటే స్టార్టింగ్ బేసిక్ నేర్పించడం జరుగుతుంది. డాక్టర్ జీ కొద్దిగా అడ్వాన్స్ అయిన వాళ్ళకి డాక్టర్ జీ అని చెప్పేసి, దాని తర్వాత మహారాణా ప్రతాపు, దాని తర్వాత ఝాన్సీ రాణి టీం, దాని తర్వాత వివేకానంద. క్లాసెస్ వైజ్ గా పెరుగుతుంటది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా పెరుగుకుంటూ పోతుంటది. 13 గణాలు ఉన్నాయి. దాని తర్వాత భారత్ మాత గణ. భారత్ మాత అంటే ఓన్లీ గర్ల్స్. ఇక్కడ ఉన్న గర్ల్స్ అంతా వీళ్ళంతా భారత్ మాత గణ. వీళ్ళంతా ఈ గర్ల్స్ మొత్తము. సో వీళ్ళు కూడా అడ్వాన్స్డ్ శివాజీ గణ. ఇది శివాజీ గణ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలాగైతున్నాడో ఆ పరాక్రమం వీళ్ళ లోపల రావాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళకి మొత్తం అన్ని వస్తాయి. ఏవైతే బేసిక్స్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి వీళ్ళు చేయగలుగుతారు. చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా ఉంటారు. వీళ్ళే శిక్షకులుగా ఉండి ఇక్కడ అంటే టీచర్స్ లాగా ఉండి వీళ్ళకు వచ్చిన ఈ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకందరికీ నేర్పించడం, దగ్గరుండి చేపియడము. వందల మంది వచ్చి ఇంతమంది పిల్లలకి నేర్చుకుంటున్నారంటే వాళ్ళు ఎంత పట్టుదల, ఎంత కృషి అనేది ఉందో అసలు కనబడుతుంది వాళ్ళ దగ్గర. చాలా గ్రేట్ అనిపిస్తుంది. పిల్లలు ఇంతమంది ఎక్కడికి వెళ్ళకుండా, సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా నెల రోజులు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు ఈ శిక్షణ అంటే చాలా గర్వంగా ఉంది నాకు చూస్తుంటే. ఇంత చిన్న వయసులో సేవాభావం ఉండడం కూడా చాలా గ్రేట్ అసలు. అంటే అలాంటి విలువలు మీరు నేర్పిస్తున్నారు పిల్లలకి. అది మా అదృష్టం. ఈ పిల్లలు దొరకడం మా అదృష్టం. వీళ్ళు నేర్చుకోవడము చాలా గ్రేట్ అసలు. అలా పేరెంట్స్ కూడా అదే చెప్తుంటారు. ఒకప్పుడు మొబైల్స్ పట్టుకొని కూర్చున్న మా పిల్లలు ఇప్పుడు అన్నిట్లలో చురుకుగా పాల్గొంటున్నారు. సో యోగా క్లాసెస్ టీచర్ గారు ఉంటున్నారు లోపల. సో వారు ఏం చెప్పారంటే ఏదైతే మీరు ఈ పిల్లల్ని తయారు చేస్తున్నారో ఆఫ్టర్ కొద్దిగా వయసు వచ్చినాక ఏదైతే ముసల్తనం వస్తుందో అది మీ పిల్లలకు రాదు. కారణం ఏంటంటే మీరు అంత గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ యోగా కంటే కూడా చాలా హార్డ్ ఉన్నాయి. నేను యోగా ఇష్టమే నాకు ఇంత అదనిపిస్తుంది. ఈ పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. సో నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు సూపర్ ఉంటారు. ఇంకా ఇంకొక విషయము, ఈ యొక్క కర్రసాము అక్కడ గుట్టపోచమ్మ టెంపుల్ అని అంటారు. అక్కడ ఆ టెంపుల్ దగ్గర ఇంతకుముందు అది కన్స్ట్రక్షన్ కాలేదు. అక్కడ ఈ పిల్లలు బాలభద్రంగిలో ఏదైతే అడుగు పెట్టారో రామనామం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని విజయ మహా మంత్రం చెప్తారు. సో అక్కడ ఈ పిల్లలు దేవునితోటి సమానం అంటారు. అయితే ఈ పిల్లలు అడుగు పెట్టాక అక్కడ గుడిలో అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. గుడి బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. ఈ పిల్లల ఆశీర్వాదమే నాకుంది అనుకుంటున్నాను. నాకు ఎన్నో గండాలు వస్తుంటాయి పోతుంటాయి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నాకు అండగా నిలబడుతుంటారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి ఆహ్వానం రాలేదు, కానీ ఈ బజరంగ దళ్ ఆహ్వానం నాకు పిలిచింది. కారణం ఏంటంటే వీళ్ళందరూ ఆశీర్వాదాలు. నేను ఎప్పుడు అంటుంటాను అనమాట, మీ ఆశీర్వాదాలే. నేను బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన రోజు అక్కడ సరీ నదిలో స్నానం చేయడము, రాముడు నడయాడిన స్థలంలో మేము తిరగడము, వీళ్ళ ఆశీర్వాదాలే. పిల్లల ఆశీర్వాదాలు చాలా ముఖ్యం.
వీళ్ళంతా నా శ్రేయస్సు కోరుతూ ఉంటారు. మా ప్రవీణ్ అన్న, మా ప్రవీణ్ ఎక్కడ కలిసినా జై శ్రీరామ్. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి బొట్టు ఉంటుంది, మీరు గమనించవచ్చు. బొట్టు లేనిది విద్య నేర్పియను. ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లలతో పాటు ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు, ఈ శిక్షణ తీసుకుంటున్నారు. మీ పేరండి? స్వప్న. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ? 1 year అవుతుంది. 1 year. అంటే లాస్ట్ ఇయర్ నేర్చుకున్నారు, నేర్చుకున్నాను. మళ్ళీ 50 days లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను. 50 days నేర్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు 1 week అవుతుంది. 1 week అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా బాగా చేస్తున్నారు కూడా. ఇంకా మీరు రెగ్యులర్ గా కనుక వస్తే ఇంకా చాలా బాగా చేస్తారు. కానీ రెగ్యులర్ గా పెట్టాలని మా కోరిక. ఓకే. వీక్లీ పెడుతున్నారు స్కూల్స్ స్టార్ట్ అయ్యాక. ఓకే. ఇప్పుడు రెగ్యులర్ గా పెట్టాలని కోరిక, కానీ స్కూల్స్ ఉంటాయి కదా, మాకు ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది అనేసి అలా పెడుతున్నాం. వీక్లీ కూడా మాకు హ్యాపీ పెట్టడం. ఓకే. వీక్లీ అంటే సాటర్డే సండే. ఓకే. 2 days స్కూల్స్ స్టార్ట్ అయ్యాక. అంటే లేడీస్ కి కన్వీనియంట్ టైమ్, ఈవినింగ్ టైము కన్వీనియంట్ గా ఉంటది కదా. ఓకే. ఆ టైంలో కొంచెం మంచిగా ఉంది. ఓకే. ఈ స్థలం చూస్తే చాలా విశాలంగా ఉంది. ఇది మీకు ఇవ్వడానికి, నేర్పించడానికి ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా? ఇది సక్కుబాయ్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఉంది. సక్కుబాయ్ స్కూల్ ఇది ప్రైవేట్ స్కూల్. సో మనం చేసే కార్యక్రమానికి మా వంతు సహాయంగా మేము కూడా ఇక్కడ ఈ ప్లేస్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళే ముందుకొచ్చి వారి యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే మా పిల్లలను ఆలోచనలకు కానీ, యువతకు కానీ, మరే ఏజ్ వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరికి దండ శిక్షణ వచ్చి ఉండాలి, కనీస ఆత్మరక్షణ. ఎలాగైతే ఇప్పుడు అందరూ డబ్బులు వెనుక ఉన్నారు, ప్రతి మనిషి డబ్బు వెనుక ఉన్నారు, డబ్బు ఆలోచన ఉంది ప్రతి ఒక్కరికి. కానీ మనకు ఒక ఆలోచన ఏంటంటే, ఈ డబ్బులు బంగ్లాలు ఎవరి సొంతం కాదు. చూసిండొచ్చు మీరు, ఏదైతే బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా మారిందో, అలాగే ఇప్పుడు బెంగాల్లో కూడా జరుగుతున్నాయి, ఎంత దారుణంగా జరుగుతున్నాయో హిందువులది. ఈ డబ్బుల కోసము, ఆస్తి కోసము అన్నదమ్ములతో తగాదాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ కాదు, నీ ధర్మత ఏంది, నీ ఆత్మరక్షణ చేసుకునే శక్తి నీ తనుందా, ఆ శక్తిని సంపాదించాలంటే ఏం చేయాలి? కరవని విన్యాసం చేయాలి, నీది నీకు ధర్మాన్ని కాపాడాలి. నీ శక్తి నీకు ఆటోమేటిక్ వస్తుంది. నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకుంటూ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఆడవారి మానవ ప్రాణాలు తీస్తూ చాలా దారుణంగా రెచ్చిపోతున్న ఈ మతోన్మాదులకు సరైన గుణపాఠం చెప్పాలంటే ఈ దండ మన ధర్మాన్ని కాపాడుతుంది, వాళ్ళ ఆత్మరక్షణ కాపాడుతుంది, మానాన్ని కూడా కాపాడుతుంది. ఈ సాంప్రదాయ ప్రాచీన కళని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలమ్మా, మీరు లాంటి వారు మాకు సహకారం అందిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. सावधान, स्वस्थ, सावधान,
वीर प्रणाम। పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారో, అసలు చాలా చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంత చిన్న పిల్లల నుంచి పెద్ద మహిళలు కూడా అక్కడ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటో, వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం రండి. చెప్పండి మీ పేరు? నా పేరు లిఖిత. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ? మేము ఒక 3-4 years నుండి వస్తున్నాము. మేము ఫస్ట్ అక్కడ గుట్టపోచమ్మ టెంపుల్ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ చాలా మంది, అప్పుడైతే కొంచెం సంఖ్య తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు చాలా మంది సరిపోయినంత సంఖ్య వస్తున్నారు అన్నమాట. సో మేము ఒక శిక్షకుగా ఉండి చాలా మందికి నేర్పిస్తున్నందుకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నేను క్యాంప్స్ కూడా చేసిన. మహబూబ్ నగర్ లో క్యాంప్ అయింది, 7 days క్యాంప్. సో అట్లా దుర్గావాహిని, బజరంగ్ దళ్, గోరక్ష దళ్ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట విశ్వ హిందూ పరిషత్ లో. సో ఇవన్నీ మన హిందుత్వం గురించి, మన చిల్డ్రన్ అందరినీ మౌల్ చేస్తాయి అన్నమాట మంచి దారిలోకి. ప్రతి చోట కార్యక్రమాలకు మీరు అటెండ్ అవుతూ ప్రదర్శన చేస్తూ ఉంటారా? మీటింగ్స్ అవుతుంటే మేము నేర్పించడానికని వెళ్తూ ఉంటాం అన్నమాట. 7 days క్యాంప్, 10 days క్యాంప్ అట్లా ఉంటాయి. ఓకే, అక్కడ కూడా వెళ్తుంటారు? అట్లా వెళ్తుంటాం. మాకు ఇక్కడ చాలా మంది వస్తారు. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక డిసిప్లిన్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందనమాట. అంటే వేరే సిటిజన్స్ తో, అంటే వేరే వాళ్ళతో మమ్మల్ని పోల్చుకుంటే మేము బెటర్ ఉంటాం కొంచెం. చాలా బాగుంది, చూస్తున్నాను. నేను కూడా చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ మాట్లాడే విధానం, మీరు మాట్లాడే విధానం, మీరు ఎలాంటి విలువలు నేర్చుకుంటున్నారు అనేది నేను ప్రాక్టికల్ గా చూసాను ఇక్కడ. మార్నింగ్ RSS కూడా అవుతుంది. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. అన్నిటి గురించి, మన కరెంట్ అఫైర్స్ ఏంటి, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్న పరిస్థితి గురించి కూడా మనకు చెప్తారనమాట ఇక్కడ. బంగ్లాదేశ్ లో అప్పుడు ఎట్లా అయ్యింది, వెస్ట్ బెంగాల్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలిసి ఉంటాయి అన్నమాట. రండి మరొకరిని కలుద్దాము, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరు? జై శ్రీరామ్ అందరికి. నా పేరు హాసిని. నేను ఇక్కడికి 2 years నుంచి వస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ కర్రసాము నేర్చుకోవడం వలన మనకు సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా పెరుగుతుంది. ఒకప్పుడు అందరూ మొబైల్స్ పట్టుకొని ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ కర్రసాముకు వస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మాకు నేర్పిస్తున్న ప్రవీణ్ అన్నకి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాము. నేను నేర్చుకొని ఇంకో 10 మందికి నేర్పించాలనే ఉద్దేశంతో నేర్చుకుంటున్నాము. జై శ్రీరామ్. చాలా బాగా చెప్పావమ్మా. నీ పేరు? సోమశేఖర్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను 3 years అవుతుంది. 3 years నుంచి నేర్చుకుంటున్నావు. పర్ఫెక్ట్ అయిపోయావా దీంట్లో?
ఎలా ఉంది నీ ఫీలింగ్? ఎలా ఉంది? బాగా అనిపిస్తది అన్న. చాలా ఏళ్ళకి నేర్పిస్తున్నావు అందరికి. చాలా మంది వస్తారు అడుగుతారు, ఇట ఎక్కడ నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు అని. మీకు వేరే వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు? అడుగుతారు. అట్లని ఇక్కడ నేర్పిస్తారు, అన్న నేర్పిస్తాడు అని చెప్తాం. అంటే ఇక్కడ వేరే చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకుంటున్నారా? ప్లేసెస్ నుంచి వచ్చారు. మీ ఫ్రెండ్స్ మణికొండ కూడా? నుంచి అంతా వస్తారు. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారా ఇక్కడికి వస్తున్నారు. నీతో పాటు? వస్తున్నారు. అంటే ఇంకా కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తున్నట్టున్నావు నువ్వు. ఓకే, మనం ఇంతసేపు పిల్లలు చేసేది చూసాము. ఇప్పుడు పిల్లలకు నేర్పిస్తున్న గురువులు ఎలా చేస్తున్నారో చూద్దాం. సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్న ఎందరో మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలని, తమ వంతు సహకారాన్ని సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మరొక రియల్ హీరోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.